అందరికీ నమస్కారం. నేను మీ అతిథిని. ఈ 10 సంవత్సరాలు మనము ఎంత నష్టపోయామో, ఏం నష్టపోయామో అనుభవించిన మనకి తెలుసు. ఈ 10 సంవత్సరాలు మన ఏంటి బీజేపీ ప్రభుత్వము ఎన్ని ప్రాణాలు తీసిందో. ఇప్పుడు మణిపూర్లో జరిగే ఘటన కానీ, అలాగే ఆ ఆస్తులు అమ్మడం కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ, ఎగ్జాంపుల్ మన విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్నే తీసుకుందాము. ఆలోచించండి. ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ప్రత్యేక హోదా తెస్తారని నమ్ముతున్నారా? మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అన్నా, యువతలకు ఉపాధి కావాలి అన్నా, ప్రత్యేక హోదా తేవాలి అన్నా ఆడపిల్లల వల్లనే అవుతుంది. ఆడపిల్లల వల్లే సాధ్యం అవుతుంది. అది శర్మిలారెడ్డి గారు మరియు మీ అతిథి. ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గారు చంటి పిల్లాడిని పట్టుకొని కత్తితో యుద్ధం చేశారు. ఇప్పుడు అంబేద్కర్ గారు మనకు ఒక కత్తి కన్నా పదునైన ఆయుధం ఇచ్చాడు. అది ఓటు హక్కు. ఇప్పుడు నేను నా చంటి బిడ్డతో మీ ముందుకు వస్తున్నాను. ఓటు అనే ఆయుధంతో యుద్ధానికి నేను నా ప్రాణాలు తెగించి పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు ఓటేసి గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు యువతకు కావలసింది ఆడుదాం ఆంధ్ర కాదు. యువతకు కావలసింది ఉపాధి. ఇప్పటికైనా మేలుకోండి. మన అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి కూలీలు చేసి, రోజువారీ కూలీ చేసి, ఉన్న భూములను తాకట్టు పెట్టి మనకి చదివించేది మళ్ళీ రైతుగా మారడానిక? ఈ పరిశ్రమలు రావాలి అన్నా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. అందరూ మేలుకొని మీ ఓటు హక్కు విలువని తెలుసుకొని మీరు ఓటేసి గెలిపించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుని బాధ్యత మన మీద ఉంది. మీరు రాహుల్ గాంధీ గారు నేను అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతానన్నారు. అదేవిధంగా మీరు కూడా అలానే ఫీల్ అవ్వండి. మన ఓటు హక్కు విలువ, మన ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అని మీరు ఓటు వేయాలి. నా పేరు అతిథి అండి. మాది దారెల గ్రామము, ముంచంపుట్టు మండలము. నేను ఇంతకుముందు కస్తూర్బా స్కూల్లో కంప్యూటర్ టీచర్గా పనిచేశాను. అయితే నాకు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన అయితే ఇంతకు ముందే ఉంది. నాకు పెళ్ళి కాకముందు నుంచే ఉంది. కాకపోతే ఆడపిల్లకి తోడు ఉండి ధైర్యాన్ని నింపే వాళ్ళు కావాలని నాకు ముందు నుంచే ఉండింది. తర్వాత నాకు ఈయన గారు కొంచెం కనెక్ట్ అయ్యారు. వాళ్ళ ఆలోచనలకి నా ఆలోచనలకి కొంచెం మ్యాచ్ అవ్వడంతో ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ప్లేన్ అంటే మా ఏజెన్సీ వాళ్ళకి కొంచెం భయం ఉండేది. ఆ విధంగా కొంచెం మొదట్లో అంటే అందరూ ఒకేలాగా ఉండరు, కొందరు ఉంటారు బాగుంటారు, కొందరు అన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే నేను ముందు స్టెప్ తీసుకున్నాను. ఎలా అంటే వాళ్ళకి భయపడి వాళ్ళు నన్ను వెనక్కి లాగితే నేను అనుకున్నది ముందుకు వెళ్ళలేను. మా ఆలోచనలు ఒకలాగా ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్ళవలసిందే అని కొంచెం రాజకీయాలని మామూలుగా మేము సాధారణంగా ఉండి చెయ్యాలంటే కొంచెం కష్టంగా ఉంది. దానికి రాజకీయం తోడైతే కొంచెం మేము అనుకున్నది చెయ్యొచ్చని. నా పేరు అతిథి, మా హస్బెండ్ పేరు మానవు, నా పెద్ద కొడుకు పేరు విజేత, సెకండ్ బాబు పేరు విశ్వరక్షకు. మేము ఏ ఆలోచనలో ఉన్నామో మా పేర్లు బట్టే మీకు అర్థమవుతుంది. జరుగుతుంది అంటే జరుగుతుంది, కొంత జరగట్లేదు. నేను ఎలా అంటే వాళ్ళతో కలిసి
నేను కస్తూర్బా స్కూల్లో అది అనాథ పిల్లలకి యాక్చువల్గా ఇచ్చేసింది. నేను ఆ స్కూల్లో చేరడం కూడా ఒక సర్వే లాగా తీసుకున్నాను. అక్కడ ఉన్న సింగిల్ పేరెంట్ అవని, అనాథ అవని, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గరికి నేను కొంచెం కనెక్ట్ అయ్యాను బాగా. అంటే వాళ్ళు మానసికంగా ఎలాగా ఇదవుతారు, ఏ సమయంలో ఎలాగుంటారో అవన్నీ నేను అబ్జర్వ్ చేశాను ఈ 7 సంవత్సరాలు. దానితో నేను అలాంటి పిల్లలకి కానీ లేదా ఇంటర్ కేస్ట్ మ్యారేజ్ వాళ్ళకి కానీ మా ఏజెన్సీలో చాలామంది అలాగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంటూ ఒక కార్పొరేషన్ ఉంటే వాళ్ళ జీవితానికి ఒక ఆధారం ఉంటుంది, దానితో వాళ్ళు లైఫ్ బాగుంటుంది అనిపించి మేము మానవ్ కార్పొరేషన్ కోసం కూడా మా సీఎం గారిని కూడా కలవడం జరిగింది. అది పాలసీ ప్రాబ్లం అని పక్కన పెట్టేశారు. యాక్చువల్గా అనాథ పిల్లల కోసము మళ్ళీను ఇప్పుడు మనకు సవతి తల్లిలో వస్తే పిల్లల్ని ఎలాగా చేస్తున్నారో మనకు తెలిసిందే, చాలాసార్లు న్యూస్లో కూడా చూస్తున్నాము. వాళ్ళకి ఇలాగ ఏదైనా వస్తుంది అంటే దాని మీద ఆశతో అయినా సవతి తల్లి బాగా చూసుకుంటారు అన్న ఆలోచన ఒకటి. మళ్ళీ నేను ఇప్పుడు నేను ఇలా చేసుకోవడానికి కూడా అదే కారణము. అంటే మనము నూతిలో దూకకుండా ఈదే ప్రయత్నం చేయడము అంత మంచిది కాదు, మనం దూకిన తర్వాత ప్రయత్నం చేయడం మంచిదని నేను ఆ ఉద్దేశంతోనే ఇంటర్ కేస్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. ఆ తర్వాత అలా ఇబ్బందులు పడిన ఇంట్రెస్ట్ అంటే ఎవరిది కాదు, మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళందరూ మొన్న వచ్చారు సార్. మా ఆలోచన 5 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్, దానికన్నా ముందు నుంచే మాకు ఆలోచన ఉంది ఏదో ఒకటి చెయ్యాలి అని. మనం ఇంటర్ కేస్ట్ మ్యారేజ్ చేసుకున్నదే కొందరికి ఇంప్రెషన్గా ఉండాలి అని. అదే ఎందుకు రావాలనుకుంటున్నారు, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనుకుంటున్నారు, ఎలా చేయబోతున్నారు? మా ఏజెన్సీలోని అన్ని రకాల పంటలు అన్నీ పండుతున్నాయి సార్, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చే ధర కనీసము వాళ్ళకి అదే కూలీకి ఇచ్చేంత ధర కూడా రావటం లేదు. ఇప్పుడు సపోజ్ పసుపే తీసుకుందాము, ఆ పసుపు తవ్వాలన్నా వేయాలన్నా రోజుకి ఒక కూలీ వాడికి 200 రూపాయలు అవుతుంది. అయితే అక్కడ వచ్చి కొనేవాళ్ళు లాస్ట్ టైము రైతులే చెప్పారు స్వయంగా కేజీ 40 రూపాయలతో తీసుకున్నారు అని. అలాగైతే వాళ్ళు కూలీ వాళ్ళకి ఇచ్చే రేటు కూడా అవ్వదు కదా. ఆ విధంగా ఇప్పుడు ధరలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకోటి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఏజెన్సీలో అయితే ఒక నర్సింగ్ టీచింగ్ ఫీల్డ్ తప్ప మిగతా ఫీల్డ్లు ఏం తెలీదు. కాకపోతే మనకి ఏజెన్సీలోని పీజీలు బీడీలు చేసిన వాళ్ళే ఖాళీగా ఉన్నారు, ఇంకా డిగ్రీలు ఇంజనీర్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విదేశాలు వేరే దేశాలకి వెళ్ళి చేయాలి అనుకున్న వాళ్ళు అయితేనే తప్ప వెళ్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఒక 10,000 ఉద్యోగాలకి 5,000 ఉద్యోగాలకి లైన్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కనుక వస్తే ప్రతి ఇంజనీరుకి అవకాశం వస్తుంది, ప్రతి డిగ్రీ చదివిన కుర్రోడికి అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఇంతకుముందు నరేంద్ర మోడీ దగ్గరికి కూడా పోటీకి నిలబడ్డారు ఇండిపెండెంట్గా మా హస్బెండ్. ఇప్పుడు నేను అరకు నుంచి ఎంపీగా నిలబడడానికి వచ్చాను, కేవలం నరేంద్ర మోడీ టార్గెట్ చేసుకొని నేను వచ్చాను. అవును సార్, నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇస్తారనుకుంటున్నాను సార్. సీట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలో మీకు? అది కష్టాన్ని గుర్తించి మాకు సీట్ ఇస్తే మేము కష్టపడతాము, అలాగని ఇవ్వలేదని మేము తప్పుకోము. మేము మా ఆలోచన మాత్రము మా రాష్ట్రానికి మా ప్రజలకి మా ఉపయోగపడాలనే వచ్చాం. ఇప్పుడు ఇంతకుముందు ఈ పార్టీలోనే ఏదైనా పార్టీకి వెళ్ళారా? లేదు సార్, వైసీపీకి కానీ టీడీపీకి కానీ. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు? మన రాష్ట్రానికి సెక్యూరిటీ పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది.
అందుకని ఈ కాంగ్రెస్కి వెళ్ళచ్చు. డైరెక్ట్గా బీజేపీనే కొట్టాలనుకుంటారు. యా సార్. బీజేపీని కొట్టి ప్రజల్లోకి వెళ్ళాలంటున్నారు. అదే మన రాష్ట్రానికి కొంచెం మేలు జరగాలని. ఇప్పుడు మణిపూర్లో చూస్తున్నాం ఘటన ఎలా అవుతుందో. రాను రాను మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలోని పిల్లలు కనడానికి కూడా భయపడే రోజులు వస్తున్నాయి. ఇవన్నీ గ్రహించే లాస్ట్ టైం 2019లోని కూడా మేము వెళ్ళాము. ఏం చదువుకున్నారు మీరు అసలు? డిగ్రీ చేశాను, PGDCA. ఎలా ఉండబోతుంది రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత కూడా బాగానే ఉందా? ప్రజల నుంచి అటువంటి సంగతి వస్తుంది అంటే నేను ఇన్నాళ్ళు కొంచెము జాబ్లో ఉండడం వల్ల కొంచెము రైతులకి దగ్గర అవ్వలేకపోయాను, వెళ్ళే టైం లేక. ఇప్పుడు నేను వెళ్తున్నాను, వాళ్ళకి ఒక ఫ్యామిలీగా కలిసిపోతున్నాను. వాళ్ళు కూడా నన్ను ఫ్యామిలీగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ కష్టాలు కూడా చాలా బాగా చెప్పుకుంటున్నారు. నాకు కొంచెం బాధ అనిపించి ఇంకా కసి వస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళ కోసం అని కసి అయితే వస్తుంది.